ఈరోజు చదువు ఒక్కటే మన జీవితాలలో వెలుగు నింపుతుందని నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఈరోజు సమూలంగా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి నర్సరీ నుంచి బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్తో సహా కాస్మెటిక్ ఛార్జెస్ డైట్ ఛార్జెస్ పెంచడమే కాకుండా నాణ్యమైన విద్యను ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో ఇవాళ అందించాలని ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నాం. పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు చెప్పినారు ఫీజు రియంబర్స్మెంట్ గురించి. గతంలో జరిగిన అవకతవకలను వదిలేస్తే ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్వాన్స్గా బ్యాంకు ఖాతాలో డబ్బులు రెడీగా పెడుతున్నాం. ప్రతి సంవత్సరం 2400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ అడగకుండానే మీ ఖాతాలో వేసి ఎవరి దగ్గర మీరు చెయ్యి దాచాల్సిన అవసరం లేదు. పారదర్శకంగా ప్రక్షాళనతో ఈరోజు మీ ఫీజు రియంబర్స్మెంట్ను అమలు చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రతి సంవత్సరం ఆర్ కృష్ణయ్య గారికి మా జాజుల శ్రీనివాస్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి సంవత్సరం 2300 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ అడ్వాన్స్గా బ్యాంకు ఖాతాలో పెట్టి విద్యార్థుల ఖాతాలోకి నగదులు బదిలీ చేసే విధంగా ఈరోజు సమూలమైన ప్రక్షాళన తీసుకొచ్చి బ్యాంకులో మా భట్టి గారు ఈ అకాడమిక్ ఇయర్కు సంబంధించిన 250 కోట్లు అడ్వాన్స్గా ఈరోజు ఖాతాలో పెట్టండి. పిల్లలు కాలేజీల అడ్మిషన్లు వచ్చినెంబడే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. విత్ ఇన్ ఏ మంత్ మీ ఖాతాలో మీ ఫీజు పడుతుంది. ఎవరు కలత చెందాల్సిన, ఎవరు చింతించాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గరికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక భవిష్యత్తులో ఏ కాలేజీ కూడా మీరు ఫీజులు కట్టలేదని మీ సర్టిఫికెట్లు ఇవ్వమనే అవకాశం ఏ యాజమాన్యానికి ఇవ్వము. ఈ సంవత్సరం నుంచి ప్రతి రూపాయి అడగకంటే ముందే మీ ఖాతాలో వేస్తాం. మీ ఫీజు రియంబర్స్మెంట్ను సంపూర్ణంగా అందిస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా.